ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 616వ భాగం. సమాధిలో కూర్చున్నాడు సిగిధ్వజుడు. జరిగిందంతా కూడాను కళ్ళకు కట్టినట్లు అతని కండ్ల ముందు దృశ్యం అంతా కూడాను కనిపించింది. ఇక సమాధి నుంచి లేచాడు. లేచి ఆ చూడాలని గాఢాలింగనం చేసుకున్నట్ట, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్ట. అబ్బా చూడాలా, ఈ సంసార సాగరంలోంచి నన్ను ఎంతగా ఉద్ధరించావే తల్లి, నీకు నేను ఎంత రుణపడ్డానో. ఈ కీకారణ్యం వంటి ఈ సంసారంలో, ఈ కీకారణ్యం, సంసారం అనే కీకారణ్యంలో గుంటలు, మిట్టలు, క్రూరమిగాలు, సర్పాలు, కాలసర్పాలతో కూడి ఉన్నటువంటి ఈ కీకారణ్యంలో నుండి నన్ను బయటపడేశావు కదా. నాకు ఇప్పుడు అర్థమవుతోంది చూడాలా అంటూ స్త్రీ జాతికి ఒక కితాబిస్తున్నాడు. ఇక్కడైనా ఏమంటున్నాడు, కుల స్త్రీలే దేనికైనా సమర్థులు. ఎవరినైనా కాపాడాలంటే కుల స్త్రీలు మాత్రమే చేయగలరా పని. నీవు నా భార్య అయ్యావే, నేను నిజంగా ఎంత అదృష్టవంతుడను. నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలి. భార్యగా నువ్వు నీ బాధ్యతని కష్టపడి నెరవేర్చి నీ రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. నేను భర్తగా నా రుణం కూడా నేను నీ పట్ల తీర్చుకోవాలి కదా. ఏంటి, ఏ రకంగా నేను నీ యొక్క రుణాన్ని తీర్చుకోగలను అని ఆలోచిస్తే నాకు ఒక్కటే తోస్తుంది. ఏంటదంటే, నీవు చేసినటువంటి బోధని అందుకోవడమే నేను చేసినటువంటి ప్రత్యుపకారము. నాకు ఇంతటి మహోపకారాన్ని చేసినటువంటి, జ్ఞాన బోధను చేసినటువంటి, సంసార కీకారణ్యంలోంచి బయట పడవేసినటువంటి, సంసార సాగరం నుండి తరుణోపాయాన్ని నాకు ఇచ్చినటువంటి నీకు నేను ఏం చేయగలను అని వాపోతున్నాడు సిగిధ్వజుడు. అంటే మళ్ళీ అంటాడు, అయ్యయ్యో నీకు ప్రత్యుపకారం చేయాలని నేను అనుకోకూడదు. ఎందుకంటే ప్రత్యుపకారం ఎప్పుడు చేయాలి, నీకేదన్నా సమస్య వచ్చినప్పుడు నేను ప్రత్యుపకారం చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి నీకు ప్రత్యుపకారం చేయాలి అనుకోవడం అంటే నీకు మళ్ళీ సమస్యను కోరుకోవడమే నేను. కాబట్టి నేను అసలు ఆ ఆలోచన కూడా విరమించుకుంటాను. నీకు ఆపద రాకపోతే నీకు ప్రత్యుపకారం చేసే అవకాశం లేదు కాబట్టి ఆ మాటే నేను, ప్రత్యుపకారం అనే మాటనే నేను విత్డ్రా చేసుకుంటాను అంటున్నాడు అన్నమాట. అసలు చెప్పాలంటే మళ్ళీ వేదాంతంలోకి వెళ్తాడు. ఒక బ్రహ్మవేత్త మరొక బ్రహ్మవేత్తకు చేసేటువంటి మేలు ఏముంటుంది అని వ్యక్తపరుస్తున్నాడు సిగిధ్వజుడు. వెంటనే చూడాలందుకుంది. స్వామి, ప్రభు, మీరేం ప్రత్యుపకారం చేయక్కర్లేదు. నాకు ఇప్పటి వరకు మానసికంగా ఎంతో నేను సంఘర్షణకు లోనయ్యాను మీ విషయంలో. ఎందుకంటే మీరు శుష్కమైనటువంటి పనులన్నీ పెట్టుకున్నారు. జపాలన్నారు, సంసారాన్ని వదిలేనన్నారు, జపమాల పట్టుకున్నారు, అరణ్యాన్ని పరిగెత్తారు. శుష్కమైనటువంటి పనులన్నీ పెట్టుకుని కాలం గడుపుతూ ఉండిపోయారు. అరెరే, నా భర్త ఇలాగా ఇందులో పడిపోయాడే, ఈ మురిగుంటలో. కథల్లా ఏనుగు మావటివాడు ఈ బురద గుంటలో పడిపోయాడే, ఇతన్ని నేను ఏ విధంగా ఇతన్ని నేను ఉద్ధరించగలను. అశాంతి పాలయ్యాడే ఇతను. కాబట్టి ఏం చేయగలను అని నాలో నేనే ఎంతో సంఘర్షణకు లోనయ్యాను. కాబట్టే నేను ఇన్ని వేషాలు వేసి
నేను మీ ముందుకు ఆ ప్రబోధం చేయడానికి ఎంత ఆగత్యం నాకు పడాల్సి వచ్చింది. కాబట్టి తమరు నాకే ఉపకారం చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిన ఉపకారం ఏదో చేసేశారు. ఏంటో తెలుసా? నా అవబోధను అందుకున్నారు మీరు. ఎప్పుడైతే మీరు సిద్ధి పొందారో అప్పుడే నా స్వార్థం మీ వల్ల నాకు ఫలించింది అంటుందన్నమాట. అంటే మీరు నా అవబోధను అందుకోవడమే మీరు నాకు చేసినటువంటి గొప్ప ఉపకారం. మీరు ఆత్మజ్ఞానం మీకు కలగడము, బ్రహ్మజ్ఞానం కలగడము, ఇదే నేను కోరుకున్నది. ఇక నాకు మర్యాదలు మన్ననలు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మీరు పూర్తిగా పరిశుద్ధులు. మీ మనసు స్వచ్ఛమైనటువంటి నిర్మలంగా తయారైంది. సంకల్ప వికల్పాలు అన్నీ మీ నుండి సెలవు తీసుకున్నాయి. మీకు ఏమాత్రం కళంకం అనేదే లేదు. ఆకాశంలాగా మీరు నిర్వికల్పం అయిపోయారయ్యా. మీ మనసంతా కూడాను నిర్వికల్పం అయిపోయింది అంటున్నానమాట. అంటూ వెంటనే ఈ ఎవరు ఈ సికిధ్వజుడు చెప్తుంది ఇదంతా. నాకు ఇక ఏ కోరిక లేదు, నాకు ఇక ఎటువంటి అంశ కూడా లేదు, కోరికల సంబంధించిన అంశ కూడా లేదంటున్నాడు. ఇక నిష్కామ కర్మని అంటే ఏంటంటే ఇంతకాలం నువ్వు నా కోసం ఎన్నో చేశావు, నిష్కామ కర్మను నువ్వు అనుష్ఠించావు, నా కోసం బ్రహ్మచర్యాన్ని శీలించావు, అన్నిటినీ వదులుకున్నావు. ఇంత చేసి నాకు ఇవ్వవలసినటువంటి బోధని నీవు సలిపావు. నేను దాన్ని గ్రహించాను సరిగా. ఇక నువ్వు చెప్పినట్లు ఆకాశంలాగా నేను స్వచ్ఛంగా ఉండిపోతాను, శాంతంగా ఉండిపోతాను. నాకు ఇక అహం అనేది, దేహాభిమానం, అహంకారం అనేది పూర్తిగా లేదు. అహం ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు నేను సరైనటువంటి నిజమైనటువంటి బ్రహ్మనిష్ఠుడిని అనిపించుకునేటటువంటి యోగ్యత నాకు కలిగింది. ఒకటి అహం అంటే ఏంటి, అహంకారం అంటే ఏమంటాం, సాపేక్షంగా ఉండేటువంటి ఆత్మ అనమాట. అది అంటే దేహం నేను, ప్రాణం నేను, మనసు నేను అని ఒకదానికి ఆ లింక్ చేసుకుని పరిచ్ఛిన్నమైపోతే అది అహంకారం. అహంకారం అంటే అహం అంటే పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మ. పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మని అహం అంటాం. ఎందుకు పరిచ్ఛిన్నమైంది? ఆ ఇదం కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఇదం కనపడుతుంది. యదను చూస్తున్నటువంటి అహం ఏదైతే ఉందో అది నువ్వు ఎప్పటికైనా మానుకోవాలి. ఎవరమైనా మానుకోవాలి. ఈ మానుకోవాలని నేర్పింది ఎవరంటే నీవు నాకు. ఆ రకమైన నా అహం ఇప్పుడు శాంతమయ్యింది. ఏ కొంచెం కూడా చేత్యము లేనటువంటి, మలినము లేనటువంటి చిత్తుతో స్వరూపంగా నేను ఇప్పుడు ఉన్నాను. నా స్వరూపంలో నాకు నిష్ట కలిగింది. నేను స్వస్థుడనయ్యాను, స్వస్థతలో ఉన్నాను అంటూ అనేక విధాలుగా చూడాలకు తన యొక్క కృతజ్ఞతాభావాన్ని వెల్లడించుకుంటున్నాడు సికిధ్వజుడు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద.